అండి ములగాకు తెచ్చుకుంటాం కదా, ఇది క్లీనింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని క్లీనింగ్ చేసుకుని అయితే స్టోర్ చేసుకోవాలి. లేదంటే చూడండి ఇలా కొమ్మలకి ఏవో చిన్న చిన్న గుడ్లు పెట్టి ఉన్నాయి. అలాంటివన్నీ మనం చూడకుండా చేసుకుంటే మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. సో నేనైతే ఈరోజైతే ములగాకు పప్పు అయితే చేశాను. అస్సలు ఈ ములగాకు చాలా మందికి అయితే ఇష్టం ఉండదు. మా వాడికి ఎలా నచ్చిందో ఒకసారి అయితే ఇలా చేసి పెట్టాను, చాలా నచ్చిందంట. సో ఈరోజు కూడా ములగాకు పప్పే చేయమని అడిగాడు. సేమ్ నేనేం కొత్త డిఫరెంట్గా ఏం చేయలేదు. మన ఆకుకూర పప్పులు ఎలా చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్లో అయితే ఈ పప్పు చేశాను. ప్రెగ్నెంట్ లేడీస్ డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా లేదా 2 వీక్స్కి ఒకసారి అయినా సరే ములగాకు తన ఫుడ్లో తీసుకుంటే చాలా మంచిది. ములగాకులో ఐరన్, కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుందంట. సో ప్రెగ్నెంట్ లేడీస్ డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ములగాకుని ఫ్రైలా చేసుకోవచ్చు, తెలగపిండి ములగాకు కూడా వండుకోవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.